ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. దేవుడు చాలా మంచివాడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడినవాడు. మనం కూడా ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు. నాకు సహాయం చేయలేదు అని చెప్పేదానికి ఆస్కారం ఉండకూడదు. పేదవారు ధనికులు అని మనకు తెలుసు. పేదవారు అంటే ఏ డబ్బు లేనోళ్ళు, ఆర్థికంగా వెనకబడిపోయిన వాళ్ళు, కష్టంలో ఉన్నోళ్ళు, బాధలు ఉన్నోళ్ళు అని అనుకుంటాం. గొప్పోళ్ళు అంటే మంచి పొలాలు, ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు, బిల్డింగులు, వెహికల్స్, కార్లు ఉండాలి మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ మనం ఆలోచన చేస్తే దేవుడు అంటే ఒకడికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని భాగం అనుభవించేటట్టు చేసి వాడు సుఖంగా ఉన్నాడంటే ఆ ఆశీర్వాదం అంట దేవుని వల్ల కలిగిందని అనుకోవాలంట. బాగా అర్థం చేసుకోండి. ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చింది, లేదా డబ్బు వచ్చింది, మంచి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇవన్నీ ఎవరిచ్చారు అనుకోవాలి? దేవుడిచ్చాడని అనుకోవాలంట. ఈ ఆశీర్వాదం అనేది నాకు దేవుని వల్ల కలిగింది అని అనుకోవాలి. దేవుడు ఇప్పుడు మనకి ధనం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. చాలామంది ధనాన్ని ఎంత కాపాడుకుంటారు కదా. వాళ్ళకు ఉన్నటువంటి గోల్డ్ కానీ, ఆ ధనం కానీ, ఆ ప్రాపర్టీ కానీ ఎంతగానో కాపాడుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కరికి డబ్బుంటే ఖర్చు పెట్టేదానికి చేతులు రావు వాళ్ళకి. డబ్బు లేనోడు కొంతమంది విచ్చలుగా ఖర్చు పెడతానే ఉంటాడు. డబ్బు కానీ ఒకడు కొనిందంటే అది ఖర్చు పెడితే మళ్ళా వస్తుందో రాదో అని ఒక బాధ. అందుకని డబ్బుండేవాడు తన ధనాన్ని ఎంతగా కాపాడుకుంటాడో, అదేవిధంగా నీ ధనాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు ఎంత కాపాడుకుంటావో ఆత్మీయ జీవితాన్ని అంతకంటే ఎక్కువగా కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితం, అసలు నిజంగా ధనవంతుడు అనేవాడు ఎవరంటే, ధనవంతురాలు, ధనవంతుడు అనేవాడు ఎవరంటే, దేవుడు ఎవరిలో ఉంటాడో వాడు ధనవంతుడే. దేవుడు నీలోనే ఉంటే నీకు కొదవే ఉంది. ఇంకా ఆ రాజాతి రాజు, ప్రభులకు ప్రభువు, సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఆ దేవుడు నీలో ఉంటే నీకు కొదువే ఉంది. ఇంకా నీకు ఏమి కావాలో దేవుడిని అడుగుతావు. నీలో దేవుడు ఉండలేడు కాబట్టి, లేడు కాబట్టే నీకు కలవరము, ఆందోళన, టెన్షన్గా ఉంది. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, దేవుడు నాలో ఉన్నాడో లేడో. దేవుడు నీలో ఉన్నాడో లేడో అనేది నీకే తెలుస్తుంది. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితం, నీ పరిశుద్ధత, నువ్వు ఉండే విధానం, ఉదయం నుంచి సాయంకాలం వరకు పడుకోబోయేంత వరకు నువ్వు నడిచే నడత, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు దేవునితో చేసే సహవాసం, ఏ విధంగా జీవిస్తున్నావో నీ ఆత్మీయ జీవితం నీకే అర్థమవుతుంది. అందుకని దేవుడు పేదరికాన్ని కలుగు చేశాడు, ధనాన్ని కలుగు చేశాడు. పేదవాడిని దేవుడే చేశాడు, ధనవంతుడు దేవుడే చేశాడు. పేదవాడు నాకు నిరుపేదనే, నేను దరిద్రుణ్ణే, నాకేమీ లేదే అని వాడు బాధపడుతుంటాడు. ఒకవేళ వాడు దేవుళ్ళో ఉన్నాడు అనుకుందాం, దేవుళ్ళో కొనసాగుతున్నాడు అనుకుందాం, వాడు శారీరకంగా పేదవాడైనా
వాడు ఆత్మీయంగా ధనవంతుడే. లేదా నీకు డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, సుఖ సంతోషాలు, ధనధాన్యాదులు నీకు ఉన్నాయి, నీలో దేవుడు లేడనుకో, నువ్వు ఆత్మీయంగా పేదవాడివే. దేవుడు చాలా గొప్పోడు, చాలా ప్రేమ కలిగినోడు ఆయన. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అసలు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ ఎంత కాపాడుకుంటాం మనం. ఈ సెల్ ఫోన్ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. నీకు ఒక షర్ట్ ఉందనుకో, ఈ షర్ట్ని ఎంత కాపాడుకుంటావు నువ్వు. 97 ఆ ప్రాంతంలో, 97వ సంవత్సరంలో అప్పుడు మీ పాస్టర్ పుట్టాడు. 97లో మీ పాస్టర్ పుట్టాడు. ఆ 97లో నాకు ఒక అయ్యవారు కొంతమందికి తెలిసి ఉంటుంది ఇక్కడ, తంగరాజు అయ్యవారు అని. తంగరాజు అయ్యవారు అల్లూరు ఆర్కేజే కాలేజీలో తంగరాజు అయ్యవారు, పెద్దోళ్ళకి కొంతమంది తెలిసి ఉండొచ్చేమో. ఆ అయ్యవారు నాకు ఏం చేశాడంటే, జింబాంబే నుంచి, ఏ ఊరది, జింబాంబే దేశం, జింబాంబే నుంచి ఒక కర్చీఫ్ తెచ్చాడు. కర్చీఫ్ చేతికుంటా, కర్చీఫ్ జింబాంబే నుంచి కర్చీఫ్. ఆ కర్చీఫ్ ఎట్టుంటుందంటే ఇంత పెద్ద కర్చీఫ్. అది కొంతమంది నాకు ఏ సలహా ఇచ్చారంటే, దాన్ని 2గా కట్ చేసుకొని వాడుకో, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది అన్నారు. అబ్బాయి దాన్ని కట్ చేయకూడదని చెప్పాను నేను. రెండోది, జింబాంబే దేశాన్ని నుంచి ఒక చెప్పులు తెచ్చాడు నాకు. చెప్పులు ప్లస్ కర్చీఫ్. ఇకన ఆ చెప్పులు వేసుకునేది, ఆ కర్చీఫ్ చేతితో పట్టుకుని జింబాంబే. ఆ కర్చీఫ్ని ఎంత ప్రేమించేదంటే, నేను 97వ సంవత్సరంలో జూన్ మాసంలో మీ పాస్టర్ పుట్టినప్పుడు నెల్లూరులో, నేను అల్లూరు నుంచి నెల్లూరుకి వెళ్తున్నా. అప్పుడు బండి లేదు కదా, ఆటోలో నెల్లూరులో ఆకుపూడి బస్ స్టాండ్లో ఆటో ఎక్కి పోతా ఉన్నా. నాకున్న అలవాటు ఏంటంటే, కర్చీఫ్ తుడుచుకొని తొడ మీద పెట్టుకుంటా ఎప్పుడు కూడా. అంత తుడుచుకొని అక్కడ కూర్చున్నా కానీ అటు చేసి కొన్ని మనిషి వెళ్ళిపోతా ఉంటాను నేను. అది తొడ మీద పెట్టుకొని నేను దిగే స్టేజ్ వచ్చిన తర్వాత దిగేసా, కర్చీఫ్ వదిలేసిన. ఇట్లా చూసేలాగే ఆటో వెళ్ళిపోయింది, జింబాంబే పోయింది. ఇక నాలో నుంచి జింబాంబే కర్చీఫ్ పోయింది. ఆ కర్చీఫ్ని ఎంతగానో ప్రేమించే నేను. గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, నీ అందాన్ని ప్రేమిస్తున్నావేమో. నేను చాలా చక్కగా ఉంటానని నీ అందాన్ని చూసి మురిసిపోతున్నావేమో. నీ బంగారు చూసి, నీ గోల్డ్ చూసి, నీ ఇల్లు చూసి, నీ బిడ్డలు చూసి సంతోషిస్తున్నామేమో. మంచిదే, సంతోషించు. అంతకంటే క్రీస్తులో సంతోషించు. అవన్నీ నీకు ఇచ్చింది దేవుడని సంతోషించు. నీ ధనాన్ని నువ్వు ఎంత కాపాడుకుంటావో, బీరువాలో పెడతావు, బ్యాంకు బ్యాలెన్స్ బ్యాంకులో వేసుకుంటావు, మంచిదే, దాచిపెట్టుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోవాలి. దేవునికి ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ ధనము కానీ, ఈ సెల్ ఫోన్ కానీ, నీ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, నీ ఇంట్లో ఉన్న ప్రాపర్టీ కానీ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. నిన్ను తీసుకెళ్లేది నువ్వు కాపాడుకుంటున్నావే ఆత్మీయ జీవితం. నీలో ఉన్నాడే దేవుడు. ఆ దేవుడు నీలోంచి బయటికి వెళ్ళిపోకుండా చూసుకోవటమే నీ కర్తవ్యం. అదే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది. ఒక ఉపమానం చెప్పాడు దేవుడు. ఒక ఉపమానం, మంచి గొప్ప ఉపమానం చెప్పాడు, పేదోడి గురించి, ధనవంతుడి గురించి. ఒకడు బహుగా సుఖపడేవాడు, ధనవంతుడు. ఒకడు దరిద్రుడు, వాడెవడు, లాజరు. కురుపుతో బాధపడేవాడు. లాజరు అనేవాడు దరిద్రుడు. అంటే ఎవరిని దరిద్రుడు అంటారు చెప్పండి? ఎవరిని అంటారమ్మా దరిద్రుడు అంటే? ఎవరు లేనివాడిని, ఏ ఆస్తి లేనివాడిని,
ఒకవేళ బాగలేనోడిని, అంగహీనుడిని, నడుచుకుంటూ కుంటిగా పోతుండేవాడు, లేదా ఎవరు లేని వాళ్ళు, దరిద్రుడురా పాపమోడా, ఏమీ లేదురా వాడికి, అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు అని ఉంది. ఆ ధనవంతుడు బహుగా సుఖపడేవాడు. ఆ ధనవంతుడికి దేవుడు డబ్బు ఇస్తే ధనవంతుడు అయ్యాడు. ఎవరికైతే డబ్బు ఉంటుందో వాడు ధనవంతుడు అవుతాడు, వాడిని ధనవంతుడు అంటారు. ఒక్కొక్కడిని లాకీర్ అంటారా, లాకీర్, ఒక్కొక్కడిని కోటీశ్వరుడు, ఒక్కొక్కడు మిలీనియర్స్, ఒక్కొక్కడిని ప్రపంచంలో రెండోవాడు మూడోవాడు అంటాం. అటువంటి ధనవంతులకి డబ్బు దేవుడు ఈ బట్టి వాడు ధనవంతుడయ్యాడు. ఆ డబ్బుని వాడు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు ఒక ప్రశ్న. మనకు కూడా దేవుడు కొంచెం కొత్త గొప్ప డబ్బులు ఇచ్చాడు దేవుడు. ఆ డబ్బుని నువ్వు ఏదో ఉపయోగిస్తున్నావు, ఎలా దాన్ని కాపాడుకుంటున్నావు. కొంతమందికి దేవుడు డబ్బులు ఇచ్చాడు, ధనవంతుడికి దేవుడు డబ్బులు ఇచ్చాడు. ఆ ధనాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు వాళ్ళు? నమ్మకంగా ఉపయోగిస్తున్నారా అనేది నాకు దేవుడు ఇచ్చిన డబ్బే. ముందు ఒక వాక్యం చెప్పాను నేను మీకు. ఒకడు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని భాగాన్ని అనుభవించేటట్టు చేసి దాని ఎందుకు సంతోషించి అన్నపానములు పుచ్చుకొని ఇది దేవుని వల్ల కలిగిందని అనుకోవాలంట ఆ వ్యక్తి. ఇది దేవుడిచ్చాడని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే దేవునికి నమ్మకంగా జీవిస్తారో, ఇది దేవుడిచ్చిన డబ్బు అని వాళ్ళు నమ్మకంగా దాన్ని కాపాడుకుంటారు. నమ్మకంగా కాపాడుకొని వారు ఎట్లుంటారంటే, ఎట్లుంటుందంటే ఆ డబ్బు కొంతమందికి తరగానే ఆస్తుంది అనుకో, ప్రతిరోజు ఈలాగా సుఖపడుతుంటారు. ప్రతిరోజు డ్రింకింగ్, పార్టీలు, విందులు, వినోదాలు, ఆ డబ్బు తీసుకోపోయి చెడు అలవాట్లకు బానిస అవ్వటం, చెడు పనులు చేయటం, చెడు కార్యాలు చేయటం, లోకంలో ఏ చెడ్డదైతే ఉందో ఆ చెడ్డంతా చేయటం, దేవుడు మంచి చేయమంటే మంచి చేయకుండా దేవునికి వ్యతిరేకంగా చెడ్డ చేసి ధనాన్నే నమ్ముకొని తరగని ఆస్తి ఉందని ఆ ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, దేవుడిచ్చిన ధనాన్ని దాచిపెట్టుకోకుండా నమ్మకంగా ఉపయోగించుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. అది ఇంకొక ధనవంతుడు ఉంటాడు బైబిల్లో. వాడు ఎట్లా తెలుసా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని అన్నాడు. వాడొక ధనవంతుడు. అంటే కానీ అదే వాడికి నా ప్రాణమా యెహోవాని నమ్ముకున్నాము, నా అంతరంగ సమస్తం పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాని సన్నిధించని దావీదంటే ఈయన ఏమంటాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు. ఇంకొక ఆయన ఏమంటారు తెలుసా? నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచాను ఇంకొక ఆయన అన్నాడు. ముగ్గురు జీవితాల ముగ్గురు ఆలోచన చేయండి. దావీదేమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరొకమని. దావీదంటే ఈయనేమన్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించను నీవన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచన్నాడు. ఈ ధనవంతుడు బహుగా సుఖపడేవాడంట. బహుగా సుఖపడుతున్నటువంటి ఈ ధనవంతుడు బాగా ఆలోచన చేయండి. ఇదంతా స్టోరీ మనకు తెలుసు. లాజరు దరిద్రుడు, లాజరు శారీరకంగా పేదవాడైన ఆత్మీయంగా ధనవంతుడు. ఈ ఎట్ట సుఖపడుతున్నాడు? ఈ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. దేవుడు లేని సుఖం అది సుఖమేనా? నీలో దేవుడు లేకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద ప్లాట్లు కొని పొలాలు కొని అది సుఖమేనా? అది జీవితం, అది లైఫేనా? రేపు నీ దేవుని దగ్గర తీసుకెళ్ళేది ఆ బిల్డింగ్ తీసుకుపోద్దా? నీ పొలాలు తీసుకుపోతాయా?
నీ ప్రాపర్టీ తీసుకుపోద్ది. నీలో ఉన్న దేవుడు, నువ్వు దేవుని ఎవరైతే దేవుని కాపాడుకుంటారో ఆ ఆత్మీయ జీవితం పరిశుద్ధత దేవుని దగ్గర తీసుకెళ్తుంది. అవి తీసుకుపోవు నిన్ను. బహుగా సుఖపడే వ్యక్తి కానీ ఆత్మీయంగా పేదవాడు. వీళ్ళిద్దరూ చనిపోయారు. లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుగా చూస్తాం, ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకు పాతాళంలో ఉన్నాడు? ఈ లోకంలో బహుగా సుఖపడేవాడు. ఎవరిలో సుఖపడ్డాడు? లోకంలో. క్రీస్తులో సుఖపడటం అంటే అర్థం ఏం చెప్పండి? క్రీస్తులో సుఖపడటం అంటే లాజరు క్రీస్తులో సుఖపడ్డాడు. క్రీస్తులో సుఖపడటం అర్థం ఏంటంటే కష్టం అనుభవించాలని అర్థం. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో నీకు వ్యాధులు వస్తున్నాయి, నీకు బాధలు వస్తున్నాయి, నీకు కష్టాలు వస్తున్నాయి, శోధనలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు, నిన్ను నిందిస్తున్నారు, నీ మీద అబద్ధాలు చెప్తున్నారు, నువ్వు పోతుంటే ఓస్తున్నారు, సమాజంలో అంటే గౌరవం లేదు, నువ్వు చేసే ఉద్యోగాలను అంటే గౌరవం లేదు, నేను చిన్న చూపు చూస్తున్నారు, ఇవన్నీ నీకు తెలుస్తున్నాయి అనుకో, నువ్వేం చేస్తావు? ఎలా రియాక్ట్ అవుతావు? నువ్వు ఇది నీకు తెలుస్తున్నాయి. పలాని వ్యక్తి అన్నాడు అని నీకు తెలిసింది, నువ్వేం చేస్తావు? వ్యక్తిని ఏరా వీటన్నావంట, వీటన్నావంట, నువ్వు చూసుకున్నావురా? అది సుఖం కాదు, అది సుఖం కాదు. బైబిల్ ఒక మాట చెప్తా మీకు. మత్తయి సువార్త 5:12 అనుకుంటా, 5:12 సార్ చూడదని. మత్తయి సువార్త 5:12 బైబిల్ ఉన్నవారు 5:12 5:11 5:11 నా నిమిత్తము జనులు, చెప్పానా? ఇప్పుడు వచ్చిన ఆన్సర్ వచ్చింది. నిన్ను నిందిస్తున్నారా? స్కూల్లో తోటి ఫ్రెండ్స్, భయం బల చదువుతుందా ఈమె, వాడేం మనిషి, ఈడేం మనిషి, నువ్వు చేసే ఉద్యోగాలు, నువ్వు చేసే పనుల్లో వాడేం మనిషి, ఈడేం మనిషి, ప్రతిదీ నిన్ను ఎవరైతే డిసంకరేజ్ చేస్తున్నారో, నిన్ను హింసిస్తున్నారో, బాధిస్తున్నారో, నువ్వు వాళ్ళని అడగకుండా ఈ బాధ నువ్వు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు లాజరు ఉన్నాడు, లాజర్ని ఎవరితో చూసి వస్తా బాగుంటారు. బా ఏందో వాడి పరిస్థితి, వాడి దగ్గర వాసన వస్తుందా, ముక్కు మూసుకొని పక్కన వెళ్ళిపోయేవాళ్ళు. లాజర్ను చూసి చీ అనుకునేవాళ్ళు, వస్తా పోయేవాడు. లాజర్ ఏమన్నా వాడిని ఏమన్నా అన్నాడా? ఈ మాటలన్నీ దేవుడికి చెప్పుకున్నాడు. నిన్ను కూడా అంటే నువ్వు క్రీస్తులో సుఖపడాలి అంటే అర్థం చెప్తున్నాను నేను మీకు. నువ్వు క్రీస్తులో సుఖపడాలని ఒక భక్తిగా ఉంటే సరిపోదు. నీ భక్తిని విమర్శించే వాళ్ళు ఉన్నారు. వాడేం భక్తి పరుడురా, ఈమెం భక్తి పరురాలా, వాడికి ఒకటే బాగలేదు, ఇంకొకటే బాగలేదు, ఈడేం మనిషిరా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్ను అవన్నీ నీ కంటి, నీ చెవికి వినపడ్డాయి అనుకో. నీ చెవికి వినపడితే నువ్వు నోరు మూసుకొని కూర్చో, గమ్ముగా ఏం మాట్లాడొద్దు, దేవుడే చూసుకుంటాడు. ఇది తెలుసా? నువ్వు సుఖపడాలంటే ఎక్కడ? పరలోక రాజ్యంలో సుఖపడాలంటే ఈ లోకంలో బ్రతికినంత వరకు నిజ క్రైస్తవురాలకి ఇబ్బందే. నిజ క్రైస్తవురాలకి ఈ లోకంలో నువ్వు అక్కడ సుఖపడాలంటే, పరలోక రాజ్యంలో నక్షత్రంగా నువ్వు వెలగాలి అంటే ఏడ నువ్వు నిందలు పడాలి, అవమానించబడాలి, దూషించబడాలి. నీ భార్య ద్వారా భర్త భార్యని ఒకటే విమర్శించి తిడతా ఉంటాడు. నువ్వు ఓర్చుకమ్మా, నీ భర్త అంటే. భార్య అంటది భర్తని, ఓర్చుకయ్యా. బిడ్డలు తల్లిదండ్రుల్ని హింసిస్తూ ఉంటారు, ఓర్చుకోవాల్సిందే.
తోటి ఫ్రెండ్, తోటి వ్యక్తులు సమాజంలో అంటూ ఉంటారు, ఓర్చుకోవాల్సిందే. తోటి అక్కజల్లు అంటూ ఉంటారు, ఓర్చుకోవాల్సిందే. ఎందుకు తెలుసా? అక్కడ సుఖపడాలంటే. ధనవంతుడికి ఏమైనా అడ్డా ఉంటుందా? ధనవంతుడు ఏమైనా అంటారా? అనేదానికి ఏమైనా అంటారు? ధనవంతుడు అంటారా? అంటే ఏమంటాడు ధనవంతుడు? నేరుగా మనుషులు పంపించడం కొట్టించేస్తాడు, లేదా చంపించేస్తాడు. వాడు ఒక్క మాట అంటే ఒప్పుకుంటాడు ధనవంతుడు? నేరుగా కారు వేసుకొని వస్తాడు. వాడు కూడా రాడు, మనుషులు వచ్చేస్తారు. ఎవరు డబ్బులు కొట్టేసి వెళ్ళిపోతారు, లేదా స్టేషన్లో పెట్టేస్తారు. ఇక్కడ విడుదల చేయరు అండి. ఎందుకంటే వాడు ఇక్కడ సుఖపడాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ? భూలోకంలో సుఖపడాలని కోరుకుంటున్నాడు, పరలోకంలో సుఖపడాలని కోరుకోవటంలే. అందుకే ఒక మాట అన్నాడు అబ్రహాము. ఆ మాట చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16 25వ వాక్యం. లూకాసు వార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నువ్వు నీ జీవిత కాలమందు నీకిష్టమైన సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. దేవుని బిడ్డలారా, నీకిష్టమైన సుఖం అనుభవించేదానికి దేవుడు నిన్ను పుట్టించలేదు. దేవునికి నమ్మకంగా జీవించేదానికి నువ్వు పుట్టించబడ్డావు. దేవుడు ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగా సృష్టించాడు. వారు వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. నువ్వు యథార్థవంతురాలివి. పక్క వ్యక్తిని చూసి మారిపోవాకు. పక్క వ్యక్తి భక్తిగా ఉన్నాడా, ఆ వ్యక్తిని చూసి ఇంకా భక్తి కూడా నువ్వు ప్రయత్నం చేయి. పక్కనోడు బలహీనుడా, వాడిని చూసి నువ్వు బలహీనంగా మారిపోబాకు. నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోబాకు. నువ్వు బహుగా సుఖపడేవాడు ధనవంతుడు. ఆడేం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు. భూలోకంలో లాజరు కష్టపడ్డాడు, అక్కడ సుఖపడ్డాడు, అక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎవరికి నెమ్మది అంటే దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. ఎవరికి నెమ్మది అంటే నా ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉందని బైబిల్ చెప్తుంది. ఎవరికంటే నెమ్మది? 119వ కీర్తన 165వ వచనం. 119, 165 ఆ వాక్యం చూడండి, మంచి వాక్యం అది. 119, 165 వచనం. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో అంత కామాదే, ఎంత పొల్లుందా? ఎంతో అనుందా? ఎంతో అనుందా? ఎంతో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమించాను. ఇప్పుడు బాగానండి. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. వాక్యం అంటే దేవుడు. దేవుని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, వాడు సుఖంగా ఈ లోకంలో ఉండాలి. ఆ లోకంలో సుఖంగా ఉండాలంటే ఈ లోకంలో బాధ అనుభవిస్తున్నప్పుడు దేవునికి నమ్మకంగా జీవించాలి. నాకెందుకీ బాధ, నాకెందుకీ శోధన, నాకెందుకీ కష్టం? నువ్వు ఎవరిని అడుగుతున్నావు? నువ్వు ఎవరిని అడుగుతావు ఈ మాట? ఎవరన్నా అడుగుతావా? నీ పక్కోడు ఏదైనా చేశారు, ఎందుకు చేశారని అడుగుతావా? వాడిని దేవుణ్ణి అడగగలవా? అడగలేమే. అది ఆయన ఇష్టం, ఏదన్నా చేయగలడు ఆయన. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీకిష్టమైన సుఖం అనుభవించేదానికి దేవుని నీ లోపల పుట్టించలేదు. దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలని దేవుడు నిన్ను పుట్టించాడు. నువ్వు నెమ్మది పొందాలంటే దేవుని ప్రజలకు విశ్రాంతి ఉంది, ఆయన ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది అని ఉంది కదా. ధర్మశాస్త్రం నువ్వు నిజంగా ధర్మశాస్త్రం ప్రేమించేవాడవైతే దేవునికి నమ్మకంగా జీవిస్తావు. ఎవడేదన్నా అన్నా కానీ నీకు ఎవరు జ్ఞాపకం రావాలా? ఏమ్మా? దేవుడు జ్ఞాపకం రావాలా. పక్కన ఒక అక్క నిన్ను అన్నదనకమ్మా,
నువ్వు నోరుతో అనేదానికి నోరు వచ్చేసింది అనుకో, నీకు అనుకుందాం మన బలహీన కదా వచ్చేసింది అనుకో, నీకు ఎవరు జ్ఞాపకం రావాలి అనకూడదని దేవుడికి జ్ఞాపకం రావాలా. అట్టుండబట్టే మన పితరులు పరలోక రాజ్యంలో చేరారమ్మా. ఒక్క వాక్యం చదివి మనం ముగించేసుకుందాం. ఒక్క వాక్యం క్షమించండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం అమ్మా. 2 కొరింథీ పత్రిక 11:24 చదువుతాను. యూదుల చేత 5 మార్లు 1 తొక్కవ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, 1 సారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రి పగులు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదులమైన ఆపదల్లోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజలమైన ఆపదలోను, అనుజుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములోను ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సోదరులను ఆపదలను ఉంటుంది. ప్రయాసములతోను, కష్టముతోను, తరచుగా జాగరణతోను, ఆకలి దప్పులతో, తరచుగా ఉపాసముతోను, చలితోను, దిగంబరతోను ఉంటుంది. బా అంత చప్పలు కొట్టండి అమ్మా, సార్ చప్పలు కొట్టండి. అపోస్తలుడైన పౌలు తను ఇష్టంగా జీవించాడు, ఇష్టంగా బతికాడు. దేవుని బిడ్డలు హింసించి వాళ్ళని చంపి ఇష్టంగా బ్రతికాడమ్మా. ఇష్టమైన సుఖం అనుభవించాడమ్మా. అందరిని చంపి దేవుని చేత పట్టబడ్డాడు. దేవుని చేత ఎప్పుడైతే పట్టబడ్డాడో ఈ స్థితికి వచ్చాడు. దేవుని చేత ఎప్పుడైతే పట్టబడ్డాడో ఎట్టయిపోయాడు కన్నా ఆఖరికి కొరడా దెబ్బలు తిన్నాడు, బాధలు పడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. ఆకలి దప్పులతో, ఓడ పగిలిపోయి జాగరణ ఉపవాసాలతో సముద్రంలో ఉన్నాడు. ఎంత బాధ అనుభవించాడమ్మా అపోస్తలుడైన పౌలు. దేవుని నమ్మకం ముందు సుఖం అనుభవించాడు. నువ్వు కూడా ఒకప్పట్లో దేవుని నమ్మకం ముందు ఎలా ఉన్నావు, నమ్మిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు నమ్మిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు? ఒక ప్రశ్న వేసుకో. మన పితరుల వల్ల మనం ఉంటున్నావా? ఎవరన్నా ఒక మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాం కదా. ఆ విధంగా ఉంటే మన పరలోక రాజ్యం, అక్కడ నెమ్మది అనేది మనకు లేదు. ఇక్కడ నువ్వు సుఖపడదాన్ని కోరుకుంటున్నావు. ఇక్కడ వద్దు, లోకం మాయమైపోయే దగ్గరికి వచ్చేసింది. ఈ లోకం గతించిపోయే దగ్గరికి వచ్చేసింది. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ సమీపంలో ఉంది. కానీ ఈ లోకంలో నువ్వు నీకిష్టమైన సుఖం అనుభవించేదానికి నువ్వు జన్మించలేదు. దేవునికి నమ్మకంగా జీవించడానికి పుట్టించబడ్డావు. నీ ద్వారా అనేక మంది మారాలి. దేవుడి కొద్ది మాట వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.